వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఊహించని భిక్షకు ఒకేసారి 100 మంది కీలక నేతలు రాజీనామాకు సిద్ధమంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా గండిపడనుంది ఉంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు మాజీలు కూడా కాషాయం కండువా కప్పుకొనున్నట్లు కూడా సమాచారం. సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న గుజ్జా దీపికా యుగేందర్ సొంత మండల తుంగతుర్తి నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా, మాజీ ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా కొంతమంది ముఖ్యమైన నాయకులు, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సొంత మండలం నాగారం నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొంతమంది ప్రముఖులు, మధ్యరాల మండలం నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న మండల స్థాయి నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లతో పాటు సుమారుగా 100 మందికి పైగా ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ నేతలు సంకినేని వెంకటేశ్వరరావు, సంకినేని కృష్ణారావులతో మొదటి దఫా చర్చలు పూర్తయినట్లు కూడా సమాచారం. ఇక తుంగతుర్తి కేంద్రంగా చేరికలు. నియోజకవర్గం కేంద్రమైన తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ సంబంధించిన 100 మందికి పైగా ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరేలా నేతలు మొదట భావించినప్పటికీ తెలుస్తుంది. కానీ ఒకే చోట చేరికలు పెట్టడం కన్నా ఏ మండలానికి సంబంధించిన నేతలు ఆ మండలం చేరికలు పెడితే బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా, మానసికంగా దెబ్బ కొట్టి బీజేపీ లాభం చేకూరేలా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కూడా సమాచారం. ఈ చేరికల ప్రభావంతో నియోజకవర్గంలో మరికొంతమంది నేతలు కూడా బీజేపీ గుడికి చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ కీలక నేతలు ఉన్నటువంటి సంకినేని వెంకటేశ్వరరావు సోదరు సొంత నియోజకవర్గం తుంగతుర్తి కావడంతో ఎలాగైనా బీజేపీ బలం పెంచుకోవడంతో పాటు కారును షెడ్డుకు పంపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు అనగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అయితే ఊహించని భిక్షకే తగిలింది.